హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మోహన్ సర్వైవర్. ఈ వీడియోలో 1971లో వచ్చిన బ్లడ్ ఫ్రమ్ మమ్మీస్ టోంబ్ అనే హారర్ థ్రిల్లర్ మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గాయ్స్, ఇది ఓల్డ్ మూవీయే అయినా కంటెంట్ మాత్రం చాలా కొత్తగా ఉంటుంది. మూవీ స్టోరీ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మూవీ స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఈ మూవీ స్టార్టింగ్ లో ఒక రహస్యమైన గుహలో ఈజిప్ట్ దేశం ఆచారాల ప్రకారం టేడా అనే మహారాణిని కొంతమంది పూజారులు సమాధిలో పెడుతూ ఉంటారు. తన బాడీని ఒక మమ్మీగా భద్రపరుస్తూ ఏవో మంత్రాలు చెబుతూ ఉంటారు. నిజానికి ఆ రాణి చనిపోలేదు, ఆమె మంచి కన్నా చెడే ఎక్కువ చేస్తుంది అని చెప్పేసి తను బ్రతికి ఉండగానే మమ్మీని చేస్తూ ఉంటారు. ఆచారాల ప్రకారం ఆ రాణి చెయ్యి నరికి నక్కలకి ఆహారంగా వేస్తారు. ఆ చెయ్యి అక్కడ పడగానే నక్కలంతా అక్కడికి పరిగెత్తుకుంటూ వస్తాయి. అయితే ఆ నక్కలు ఆ చెయ్యిని తినేలోపే చాలా ఘోరంగా మెడ తెగి చనిపోతాయి. అప్పుడు ఆ రాణి చెయ్యి పాకుతూ వెళ్తూ ఉంటుంది. ఇటువైపు లోపల సమాధిపై మూత మూసిన తర్వాత ఆ పూజారులందరూ ఇంటికి బయలుదేరుతూ ఉంటారు. అప్పుడే ఒక పెద్ద ఇసుక తుఫాన్ వచ్చి వాళ్ళు కూడా మెడలు తగి రక్తం కక్కుకొని చనిపోతారు. ఇదంతా మార్గరెట్ అనే అమ్మాయికి వచ్చిన కళ అన్నమాట. ఆమె ఆ కలగని ఉలిక్కిపడి నిద్రలేస్తుంది. అప్పుడు ఆమెని వాళ్ళ నాన్న ఓదార్చేందుకు వస్తాడు. మార్గరెట్ ఎప్పుడు ఇలాంటి వింత కళల్ని కంటూ ఉంటుంది. ఎందుకు అనేది ఆమెకు కూడా అర్థం కాదు. అయితే వాళ్ళ ఇంటి పక్కన ఒక వ్యక్తి ఉంటాడు. అతని పేరు కార్బెక్. అతను ఎప్పుడు వాళ్ళ తండ్రి కూతుళ్లపై ఒక కన్నేసి ఉంటాడు. ఇక మార్గరెట్ కి 2 రోజుల్లో పుట్టినరోజు ఉంటుంది. అందుకు వాళ్ళ నాన్న మార్గరెట్ కి ఒక ఉంగరాన్ని ఇచ్చి దీన్ని ఎప్పుడు నువ్వు వేసుకునే ఉండు అని చెబుతాడు. తర్వాత మార్గరెట్ తన లవర్ అయిన టాడ్ ఇంటికి వెళ్తుంది. మార్గరెట్ ఉంగరాన్ని చూసి టాడ్ అడుగుతాడు. అందుకు మార్గరెట్ ఇది మా నాన్న నా బర్త్డే గిఫ్ట్గా ఇచ్చాడు అని చెబుతుంది. యాక్చువల్లీ మార్గరెట్ వాళ్ళ నాన్న పురావస్తు శాఖ శాస్త్రవేత్త. ఈజిప్ట్లో తవ్వకాలు చేస్తూ ఉన్నప్పుడు ఆ ఉంగరం అతనికి దొరుకుంటుంది. ఈ విషయం తెలుసుకున్న టాడ్ కి ఆ ఉంగరం గురించి ఇంకొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనే కుతూహలం కలుగుతుంది. దాంతో అతని ఫ్రెండ్ ని కలవడానికి మార్గరెట్ ని తీసుకుని బయలుదేరతాడు. మరోవైపు కార్బెక్ ఎన్నో సంవత్సరాల క్రితం తనతో పాటు పనిచేసిన తన కోవర్కర్ని మీట్ అవ్వడానికి ఒక మెంటల్ హాస్పిటల్కి వెళ్తాడు. అసలు ఆ కోవర్కర్ ఎందుకు మతిస్థిమితం కోల్పోయాడో అనేది మనకు ముందు ముందు తెలుస్తుంది. ఇక కార్బెక్ ఆ వ్యక్తిని కలిసి అతనితో ఉన్న ఏదో పురాతనమైన వస్తువుని దొంగిలించడానికి ప్రయత్నిస్తాడు. ఇక అక్కడ ఉన్న హాస్పిటల్ సిబ్బంది ఆ గొడవని గమనించి కార్బెక్ ని అక్కడి నుంచి పంపించేస్తారు. మరోవైపు టాడ్ మార్గరెట్ ని తీసుకుని తన ఫ్రెండ్ దగ్గరికి వెళ్తాడు. ఆ ఫ్రెండ్ ఒక యాంటిక్ షాప్ ని నడుపుతూ ఉంటాడు. అతనికి ఇలాంటి పురాతనమైన వస్తువుల గురించి తెలిసే ఉంటుంది అని చెప్పేసి ఈ రింగ్ ని చూపిస్తాడు. అతను ఆ రింగ్ ని చూడగానే చాలా టెన్షన్ పడిపోతూ అసలు ఈ రింగ్ ఎవరిది అని చెప్పేసి తడబడుతూ అడుగుతాడు. అప్పుడు మార్గరెట్ ఆ ఉంగరం నాదే అని చెబుతుంది. అప్పుడే ఆ రింగ్ లో ఏదో నక్షత్రాల కూటమిలా మెరుస్తూ ఉండడం గమనించవచ్చు. మరోవైపు ఒక జ్యోతిష్యం చెప్పే మహిళ యొక్క తన క్రిస్టల్ బాల్లో కూడా నక్షత్రాల కూటమిలాగా మెరుస్తూ ఉండడం చూసి ఆ వచ్చిన కస్టమర్ని వెంటనే వెళ్ళిపోమని చెబుతుంది. ఇటువైపు టాడ్ ఫ్రెండ్ ఏమో ఆ రింగ్ గురించి ఏమైనా చెబుతాడేమో అని చెప్పేసి వాళ్ళు అనుకుంటే అతను కూడా దాన్ని చూసి కళ్ళు తిరిగి కింద పడిపోయాడు. ఇక చేసేదేమీ లేక టాడ్ అండ్ మార్గరెట్ ఇద్దరు ఇంటికి వచ్చేస్తారు. ఆ రోజు రాత్రి ఆ యాంటిక్ షాప్ ఓనర్ తన దగ్గర ఉన్న అరుదైన అస్థిపంజరాన్ని ఓపెన్ చేసి చూస్తాడు. అది ఒక నక్క తల యొక్క అస్థిపంజరం అన్నమాట. అదే టైంలో కార్బెక్ ఆ యాంటిక్ షాప్ ఓనర్ ని మీట్ అవ్వడానికి వస్తాడు. నిజానికి వీళ్ళిద్దరూ ఒకరికొకరు ఇంతకు ముందే పరిచయస్తారనమాట. ఇప్పుడు ఆ యాంటిక్ షాప్ ఓనర్ కార్బెక్ తో ఏం చెబుతాడంటే ఆ ఉంగరాన్ని నేను చూశాను, అలాగే అది ఎవరికి చెందిందో కూడా నాకు తెలుసు అంటాడు. అది విన్న కార్బెక్ ఈ విషయం నాకు ముందే తెలుసు, ఆ అమ్మాయి ఎవరో కూడా నాకు తెలుసు, అయితే ఇంకొన్ని రోజుల్లో ఆమె పుట్టినరోజు ఉంది అని చెబుతాడు. అది విన్న ఆ యాంటిక్ షాప్ ఓనర్ షాక్ అయిపోతాడు. తర్వాత మార్గరెట్ టాడ్తో ఉన్నప్పుడు ఆమెకి ఒక వింత కల వస్తుంది. ఆ కలలో ఈజిప్షియన్లో బ్లాక్ మ్యాజిక్ కి చిహ్నంగా భావించే మహారాణి అయిన టెరా మార్గరెట్ తో మాట్లాడుతూ నేను ఎన్నో సంవత్సరాలుగా వెయిట్ చేసి చూస్తున్నాను. అందరూ అనుకున్నట్టు నా ఆత్మ శాంతించలేదు. నేను మళ్ళీ ఈ భూమిపైకి తిరిగి వస్తాను, రాజ్యాలు ఏలుతాను, ఆ సమయం దగ్గర పడింది అని చెబుతుంది. అదే టైంలో ఆ సమాధి ఉన్న ఆ రహస్య గుహని ఎలా కనిపెట్టారో కూడా చూపిస్తారు. యాక్చువల్లీ ఆ సమాధి ఎవ్వరికీ కనబడిన ప్లేస్ లో అరేంజ్ చేసుంటారు. అయితే టెరా ఆత్మ కొంతమంది ఆర్కియాలజిస్టులని ఈ ప్లేస్ కి వచ్చేలాగా ఆకర్షిస్తుంది. ఆ టీంలోనే మార్గరెట్ వాళ్ళ ఫాదర్ కూడా ఉంటాడు. ఇక ఆ గుహ దగ్గరికి చేరుకున్న వాళ్ళకి ఒక రాతి తలుపు కనిపిస్తుంది.
ఆ తలుపుపై ఏం రాసుంటారంటే లోపల సమాధిలో ఉన్న వ్యక్తికి పేరు ఉండదు, ఇకపై ఈ ప్రపంచంలో ఉన్న ఎవ్వరూ ఆమె గురించి చర్చించకూడదు అని చెప్పేసి రాసుంటారు. ఇక ఆ గ్రూప్ మెంబర్స్ ఆ రాతి తలుపుని ఓపెన్ చేసుకుని లోపలికి వెళ్తారు. ఆ కాలంలో ఈజిప్షియన్లు మమ్మీని చేసేటప్పుడు అక్కడ కొన్ని విలువైన వస్తువులను కూడా పెట్టుంటారు. దానికి రీజన్ ఏంటంటే ఆ విలువైన వస్తువుల్ని ఆ సమాధిలో ఉన్న వ్యక్తి ఇంకో జన్మకు కూడా మోసుకుని వెళ్తాడు అని వాళ్ళ నమ్మకం. టెరా సమాధి పక్కన ఒక నాగుపాము, ఒక నల్ల పిల్లి, అలాగే ఒక నక్క యొక్క అస్థిపంజరాలను పెట్టుంటారు. అలాగే నరికిన ఆమె చెయ్యి కూడా అక్కడే ఉంటుంది. అది అక్కడికి ఎలా వచ్చిందో ఏమో తెలీదు. మార్గరెట్ వాళ్ళ నాన్న ఆ చేతికి ఉన్న రింగ్ని తీసి పరిశీలిస్తూ ఉంటాడు. ఆ రింగ్ పై మహారాణి పేరు రాసుంటారు. అలా మార్గరెట్ ఫాదర్ టెరా అని చదువుతాడు. అదే టైంలో అతని భార్య ఒక ఆడబిడ్డకి జన్మనిస్తుంది. అయితే దురదృష్టవశాత్తు ఆ భార్య చనిపోతుంది. ఆ పుట్టిన బిడ్డ కూడా చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారిస్తారు. కానీ కొన్ని నిమిషాల్లోనే ఒక మిరాకిల్ లాగా ఆ చనిపోయిన బిడ్డ బ్రతుకుతుంది. అలా పుట్టిన అమ్మాయి మన మార్గరెట్ అన్నమాట. ఇదంతా ఒక డ్రీమ్ లాగా మార్గరెట్ కి తెలుస్తుంది. ఆ డ్రీమ్ పూర్తవగానే మార్గరెట్ ఉలిక్కిపడి నిద్రలేస్తుంది. మరోవైపు మార్గరెట్ వాళ్ళ ఫాదర్ ఆ ఇంట్లో ఉన్న బేస్మెంట్ కి వెళ్తాడు. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఎన్నో సంవత్సరాల క్రితం టెరా సమాధిని స్టడీ చేసేందుకు మార్గరెట్ వాళ్ళ ఫాదర్ ఆ సమాధిని తన బేస్మెంట్ లోనే పెట్టుకుని ఉంటాడు. ఇప్పుడు ఎందుకు ఏమో ఆ మహారాణిని చూడాలి అనిపించి బేస్మెంట్ లోకి వెళ్తాడు. కొద్దిసేపటి తర్వాత మార్గరెట్ అండ్ టెడ్ ఇద్దరు ఇంటికి తిరిగి వస్తూ ఉంటారు. అయితే బేస్మెంట్ లో నుండి మార్గరెట్ వాళ్ళ నాన్న అరుస్తున్నట్టు వాళ్ళకి సౌండ్ వినిపించి బేస్మెంట్ లోకి వస్తారు. ఆ బేస్మెంట్ లోకి వచ్చి చూస్తే అందులో మార్గరెట్ వాళ్ళ నాన్న విచిత్రంగా తన తలని ఎవరో నరికినట్టు బ్లడ్ వస్తూ ఉంటుంది. అతను ప్రాణాపాయ స్థితిలో కొట్టిమిట్టాడుతూ ఉంటాడు. అదే టైంకే వాళ్ళిద్దరూ ఇంటికి రావడంతో అతన్ని కాపాడుకుంటారు. కానీ ప్రస్తుతానికి అతను లేవలేడు, మాట్లాడలేడు అని చెప్పేసి డాక్టర్లు చెబుతారు. ఆ రోజు రాత్రి మార్గరెట్ ఫస్ట్ టైం బేస్మెంట్ లో ఆ సమాధి ఉంది అని తెలుసుకుని ఆ మహారాణి దగ్గరికి వెళ్తుంది. ఆ మహారాణి చూడటానికి అచ్చం మార్గరెట్ లానే ఉంటుంది. అది చూసి మార్గరెట్ షాక్ అయిపోతుంది. ఇన్ని వేల సంవత్సరాలు అయినా కూడా ఆ సమాధిలో ఉన్న టెరా బాడీ ఇంకా ఫ్రెష్ గానే ఉండడం చూసి ఆమె ఆశ్చర్యపడిపోతుంది. అప్పుడే అక్కడికి కార్బాక్ వస్తాడు. నేను మీ నాన్న కలిసి ఇంతకు ముందు పనిచేసే వాళ్ళం అని చెప్పేసి మార్గరెట్తో అంటాడు. అది నిజమే అయినప్పటికీ కొంతకాలానికి అతనికి మార్గరెట్ వాళ్ళ ఫాదర్కి గొడవై విడిపోతారు. ఈ విషయాలేవీ తెలియని మార్గరెట్ అతను మంచివాడు అనుకుని అతను చెప్పేదంతా వింటూ ఉంటుంది. అప్పుడు కోర్బ్యాక్, నువ్వెలా పుట్టావో తెలుసా? అక్కడ మీ నాన్న టెరా ఉంగరాన్ని పట్టుకున్నాడో ఇక్కడ నువ్వు పుట్టేశావు. ఎందుకో తెలుసా? టెరాకి నీకి కనెక్షన్ ఉంది. తనని మళ్ళీ బ్రతికించడానికే నువ్వు పుట్టావు. మనం ఈజిప్ట్ శాస్త్రాల ప్రకారం నువ్వు ఇది చేయాల్సిందే. అప్పుడే నీ జన్మకి విముక్తి కలుగుతుంది అని చెబుతాడు. ఇది విన్న మార్గరెట్ నిజమే అనుకుని తన బాయ్ ఫ్రెండ్ టాడ్ని కూడా ఈ పని చేయడానికి ఒప్పిస్తుంది. కానీ సమాధిలో ఉన్న టెరాని నిద్రలేపాలంటే ఆ సమాధి పక్కన ఉన్న ఆ 3 వస్తువులు అంటే పాము, నల్లపిల్లి, నక్క యొక్క కళేబారం ఇవన్నీ ఆ సమాధి చుట్టే ఉండాలి. అది మెంటల్ హాస్పిటల్లో ఒక వ్యక్తి దగ్గర ఉంది అని చెప్పేసి కోర్బ్యాక్ చెబుతాడు. ఇక మార్గరెట్ అండ్ టాడ్ ఇద్దరు ఆ వ్యక్తిని కలవడానికి మెంటల్ హాస్పిటల్కి వెళ్తారు. ఆ వ్యక్తి మార్గరెట్ని చూడంగానే టెరా అనుకుని చాలా భయపడిపోతాడు. అప్పుడు హాస్పిటల్లో ఉన్న స్టాఫ్ మానసికంగా బాధపడుతున్న వ్యక్తిని ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పేసి వాళ్ళిద్దరిని అక్కడి నుంచి పంపించేస్తారు. అప్పుడు ఆ వ్యక్తికి ఇంజెక్షన్లు వేయడానికి తాళ్లతో అతన్ని కట్టిపడేస్తారు. అప్పుడే అక్కడ ఉన్న ఒక మెడికల్ స్టాఫ్ ఆ మెంటల్ పేషెంట్ ఎంతో భద్రంగా దాచుకున్న నాగుపాము బొమ్మను తీసుకుని ఆడుకుని అక్కడే పెట్టి వెళ్ళిపోతాడు. ఈ పాము కోసమే కార్బ్యాక్ ఇతన్ని కలవడానికి వచ్చుంటాడు. అదే రోజు రాత్రి ఆ పాము బొమ్మ నిజమైన పాముగా మారుతున్నట్టు మనకు ఆ పాము యొక్క నీడను చూస్తే తెలుస్తుంది. ఆ పేషెంట్ ని కట్టేసుంటారు కదా, అందువల్ల అతను తప్పించుకోలేకపోతాడు. ఇక చివరికి ఆ పాము కాటికే బలై చనిపోతాడు. ఆ వ్యక్తి చనిపోగానే ఆశ్చర్యంగా ఆ పాము బొమ్మ టెరా సమాధి దగ్గరికి వచ్చి చేరుతుంది. ఇదే విషయాన్ని మార్గరెట్ తన తండ్రితో కూడా చెబుతుంది. ఇది విన్న వాళ్ళ తండ్రి, నువ్వు కోర్బ్యాక్తో కలవద్దు, అతను చాలా చెడ్డవాడు, నువ్వు అతన్ని నమ్మొద్దు అని చెప్పేసి హెచ్చరిస్తాడు. అయితే మార్గరెట్ మాత్రం, లేదు నాన్న, నాకు ఎప్పటి నుండో ఈ కలలు వస్తూ ఉన్నాయి. అతను చెప్పినట్టే నేను పుట్టినదానికి ఒక కారణం ఉందేమో. ఈ పని నేను చేసే తీరుతాను, నా ప్రశ్నలకి సమాధానం కావాలి అని చెబుతుంది. మరోవైపు మెంటల్ షాప్ లో ఉన్న ఆ వ్యక్తి చనిపోయాడు అని తెలుసుకున్న ఆ యాంటిక్ షాప్ ఓనర్ ఇదంతా టెరానే ఆ విలువైన వస్తువుల కోసం చేస్తుంది అని చెప్పేసి అతనికి అర్థమవుతుంది. అప్పుడే తన దగ్గర ఉన్న ఆ నక్క అస్థిపంజరం ఉందో లేదో అని చెక్ చేస్తాడు. అంతలోనే మార్గరెట్ అక్కడికొచ్చి దాన్ని నాకు ఇవ్వమంటుంది. ఆమెను చూసి భయపడి ఆ యాంటిక్ షాప్ ఓనర్ ఆ అస్థిపంజరాన్ని తీసుకుని పారిపోదాం అనుకుంటాడు. అనుకోకుండా ఆ బాక్స్ మెట్లపై నుండి కింద పడిపోతుంది. ఇటువైపు మార్గరెట్ తిరిగి ఇంటికి వెళ్ళిపోతూ ఉంటుంది.
అక్కడికి తన లవర్ టాడ్ కూడా వస్తాడు. అయితే మార్గరెట్ అతనితో ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్తూ ఉంటుంది. ఆమె ప్రవర్తన చూసి టాడ్కి ఏదో తేడా కొట్టినట్టు అనిపిస్తుంది. యాంటిక్ షాప్ ఓనర్ అయిన తన ఫ్రెండ్ దగ్గరికి వెళ్తాడు. ఒక నక్క అతన్ని కొరికి అతను చనిపోయినట్టు టాడ్కి తెలుస్తుంది. ఇటువైపు కార్బ్యాక్ అండ్ మార్గరెట్, మన దగ్గర ఇప్పుడు 2 వస్తువులు ఉన్నాయి, ఇప్పుడు మనకు కావాల్సింది ఒక నల్ల పిల్లి మాత్రమే అని చెప్పేసి మార్గరెట్ కార్బ్యాక్తో చెబుతుంది. అదే టైంలో అక్కడికి టాడ్ వచ్చి, నువ్వేం చేస్తున్నావో తెలుస్తుందా? నువ్వెందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు? నీకేమైనా తెర దయ్యం పట్టుకుందా? నీ వల్ల ఇప్పటికే 2 చనిపోయారు, ఒకసారి నువ్వే ఆలోచించు అని చెప్పేసి చెబుతాడు. ఇక మార్గరెట్ అతని తిట్టి పంపించేస్తుంది. ఇక టాడ్ కోపంతో ఆమెపై చేయి చేసుకుంటాడు. అందుకు మార్గరెట్ కోపంతో తెర పూనినట్టు గట్టిగా అరుస్తుంది. ఆమె కోపంతో టాడ్ని శపిస్తుంది. కొద్దిసేపటికే టాడ్ ఆమె శాపానికి గురై చనిపోతాడు. కొద్దిసేపటి తర్వాత ఈ విషయం తెలుసుకున్న మార్గరెట్ కుంగిపోతుంది. నా లవర్ని నేనే చంపుకున్నానా అని చెప్పేసి రియలైజ్ అయిపోయి ఇదంతా వద్దు అని డిసైడ్ అవుతుంది. అయితే కార్బెక్ ఆమె మనసుని మార్చేస్తాడు. ఇక మార్గరెట్ ఎలానో తన పవర్స్ ని యూజ్ చేసి జ్యోతిష్యం చెప్పే ఆ మహిళ దగ్గరికి వస్తుంది. తన దగ్గర ఉన్న ఆ పిల్లి బొమ్మను తీసుకుని ఆమెని అతి ఘోరంగా చంపేస్తుంది. ఇక 3 పీసులు చేరడంతో ఆ కార్బాక్ మంత్రాలు చదవడం స్టార్ట్ చేస్తాడు. ఇంతలో మార్గరెట్ వాళ్ళ నాన్న కాళ్ళు చేతులు పనిచేయకపోయినా కూడా ఎంతో కష్టపడి పాక్కుంటూ వచ్చి దాన్ని ఆపడానికి ప్రయత్నిస్తాడు. అతను ఎంత వద్దని చెప్పినా కూడా మార్గరెట్ వినదు. అయిపోయింది నాన్న, టెరాని నిద్ర లేపాలి, మీరు సైలెంట్గా ఉండండి అని చెబుతుంది. కార్బ్యాక్ మంత్రాలు చెబుతూ ఉంటాడు. కాసేపటికి మార్గరెట్కి అర్థమైపోతుంది, నేను చనిపోతే కానీ టెరా నిద్రలేవదు అని. సమాధిలో ఉన్న టెరాకి శక్తి పెరిగే కొద్దీ మార్గరెట్ వీక్ అయిపోతూ ఉంటుంది. అప్పుడు మార్గరెట్, నాకు బ్రతకాలని ఉంది, ఇదంతా ఆపేయమని చెప్పేసి కార్బ్యాక్తో చెబుతుంది. అయినా కార్బ్యాక్ కావాల్సింది ఆ టెరా నిద్రలేవడం. కాబట్టి అతను ఆమె చెప్పింది వినకుండా మంత్రాలు చదువుతూ ఉంటాడు. అప్పుడు మార్గరెట్ వాళ్ళ ఫాదర్ కూతురిని బ్రతికించుకోవడానికి ఆ కార్బెక్ని మంత్రాలు చదవకుండా ఆపడానికి ప్రయత్నిస్తాడు. అంతలోపే సమాధిలో ఉన్న టెరా కళ్ళు తెరుస్తుంది. ఇది చూసి వాళ్ళిద్దరు షాక్ అయ్యి ఆ టెరాని అప్పటికప్పుడే అంతం చేసే ప్రయత్నం చేస్తారు. అప్పుడే పాపం మార్గరెట్ వాళ్ళ ఫాదర్ చనిపోతాడు. ఇక మార్గరెట్ ఒక్కతే ఎలానో కష్టపడి ఆ టెరాని అంతం చేసేస్తుంది. ఇక అంత పవర్ఫుల్ అయిన ఆ దృశ్యశక్తి చనిపోవడంతో ఆ ఇల్లంతా కూలిపోతూ ఉంటుంది. ఇక లాస్ట్ సీన్లో హాస్పిటల్లో చుట్టూ బ్యాండేజ్లు చుట్టిన మార్గరెట్ని చూపిస్తారు. ఆమె చూడటానికి అచ్చం మమ్మీలానే కనిపిస్తుంది. ఆ నర్సు డాక్టర్తో ఏం చెబుతుందంటే ఇల్లంతా కూలిపోయింది, అక్కడ అంతమంది ఉన్నా కూడా ఈమె మాత్రమే ప్రాణాలతో బయటపడింది అని చెబుతుంది. అయితే అక్కడ బ్రతికింది మార్గరెటా లేకపోతే టెరానా అనేది మాత్రం సస్పెన్స్గానే ఉంచేశారు. ఇంతటితో ఈ మూవీ స్టోరీ ఎండ్ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.